నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ తెలుగు మీడియా డిజిటల్ ఛానల్కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని తెలంగాణ ప్రజలను నట్టెట ముంచి అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వంపై తెల్లాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వడ్డే నరసింహులు ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంబడే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వడ్డే నరసింహులతో ఏటీవీ తెలుగు మీడియా డిజిటల్ ఛానల్తో స్పెషల్ చిట్ చాట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 5 నుంచి 6 నెలలు కావస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ అమలు చేసిళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అదే మన దగ్గర తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు సీనియర్ నాయకులు నరసింహ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 5 నుంచి ఒక 6 నెలలుగా వస్తుంది. ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ అమలు చేయాలని మీరు అనుకుంటున్నారు? ఈ మెయిన్ చెప్పాలంటే ఈ బస్సు ఫ్రీ అన్నాడు, ఈ బస్సు ఫ్రీ ఎంతవరకు అమలైంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు తీసుకొని ప్రజలకు పోయింది. మరి 6 గ్యారంటీలు కూడా ప్రజలు కూడా కొంత ఏంటంటే నిజంగా 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందేమని చెప్పేసి ప్రజలు కూడా కొంత ఆశపడ్డారు. కానీ అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఏం జరిగిందంటే ఒకటి బస్సు ఒక్కటే ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఆ బస్సు కూడా ఎందుకు ఫ్రీ ఇవ్వడం జరిగిందంటే అది ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ ప్రభుత్వాలకు అనుసంధానం ఈ బస్సులు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాక ఏ ప్రభుత్వం ఉన్నా అది ఉచిత బస్సు అనేది అది కామన్. అది ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాదు, అది ఏ ప్రభుత్వం ఉన్నా అనుసంధానం బస్సులు. మెయిన్ ఆయన అధికారంలోకి రావడానికి మెయిన్ కారణము రైతులకు ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను అనేది ఆయన లాస్ట్ ప్రచారంలోకి చెప్పిండు. ఎవరైనా రైతులు ఉంటే 1,00,000 రూపాయలు తీసుకున్న రైతులు ఎవరైనా ఉంటే ఇంకో 1,00,000 పోయి తీసుకొని రండి, 2 లక్షలు నా ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడే 2 లక్షలు రుణమాఫీ చేస్తాను అనేది ప్రజలు రైతులకు మెయిన్గా ఇచ్చిన హామీ. అది రుణమాఫీ చేసినా అయితే ఇది ప్రధానమైన హామీ రైతులకు సంబంధించింది రుణమాఫీ. అప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏ సభ పెట్టినా ఎక్కడ పోయినా ప్రతి ఆయన ఒక్కటే ఫస్ట్ అనేది ఏంటంటే మీకు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా, మీరు రైతులు ఎవరన్నా 1,00,000 రూపాయలు తెచ్చుకొని ఉంటే ఇంకొక 1,00,000 కూడా తెచ్చుకోండి బ్యాంక్ పోయి, 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9 తారీఖు నాకు ఫస్ట్ సంతకం రుణమాఫీ మీద పెడతా అని చెప్పేసి అన్నాడు. మరి ఇవాళ ఇంచుమించు ప్రభుత్వం కూడా ఏర్పడి 6 నెలలు అయిపోతుంది అనుకుంటా. ఈ ఎంపీ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. మరి ఆయన నిజంగా ఇవాళ రైతులు కూడా ఏమనుకున్నారంటే నిజంగా రుణమాఫీ అయితే అనుకున్నారు తప్ప ఇప్పుడు ఆలోచనలు ఏం పడ్డారంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటలుగా ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఉన్నా వీళ్ళు ఏది రుణమాఫీ చేయాలనుకున్నా ఏ స్కీము దాని రైతులు కానీ ప్రజలకు చెందాలనుకున్న హైకమాండ్ అనేది ఒకటి సెంటర్లో ఉంటుంది. వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు ఇక్కడ మాఫీలు చేయాలి తప్ప వీళ్ళు సొంతంగా చేసే ఆలోచన లేదు, వీళ్ళు సొంతంగా చేరు కూడా అది వీళ్ళకి లేదు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎరువులకు ఎలాంటి కొరత లేకపోతుండే. ఇప్పుడు సేమ్ మళ్ళీ వెనకడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చెప్పులు లైన్లో పెట్టుకున్నాడు, ఆధార్ కార్డు లైన్లో పెట్టుకున్నాడు, పాస్బుక్ లైన్లో పెట్టుకున్నాడు ఏదైతే ఉందో మళ్ళీ అది రిపీట్ అయింది. మళ్ళీ ఈ రైతుల కొరత ఏంది అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువులకు కొరత ఏర్పడింది వాస్తవమే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ పాలనలో రైతుకు ఎక్కడ కూడా ఎరువు కొరత పడలేదు. ఏ రోజు కూడా ఏదైతే సొసైటీలు ఉన్నాయో సొసైటీల దగ్గర ఒక రైతు కూడా ఇలవాడి ఇక్కడ నిరాశపడిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కొరత ఏర్పడ్డది. రైతులు కూడా మళ్ళీ పాత లెక్కలనే చెప్పులు లైన్లో పెట్టి కూర్చోవాల్సి వస్తుంది. ఎండాకాలంలో కూడా కొంతమంది చక్కెర వచ్చి కూడా అనుకుంటా పేపర్ చూసినా ఎక్కడో దగ్గర చనిపోవడం కూడా జరిగింది. మరి వల్ల మళ్ళీ ఈ తెలంగాణలో మళ్ళీ పాత రోజులు కనబడుతున్నాయి. వల్ల ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ పంటకు 5,000 ఇచ్చాడు, దానికి నేను డబ్బులు ఇస్తా రైతు బంధు అన్నాడు. కానీ ఇంతవరకు రైతు బంధు పడ్డదా ఎవరికైనా రైతులకు? అసలు ఇప్పటివరకు కూడా ఎవరు కూడా రైతు బంధు పడలేదు. అసలు కేసీఆర్ పంటకు 5,000 సంవత్సరానికి 10,000 ఇచ్చేది. ఆ ఎలక్షన్ల ముందు కూడా కేసీఆర్ రైతు బంధు వేస్తుంటే కూడా ఎలక్షన్ కమిషనర్ గారికి కాంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఆపడం జరిగింది. మరి ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమాడంటే కేసీఆర్ గారు 5,000 ఇస్తున్నాడు కదా, నేను 10,000 ఇస్తా, పంటకు 2 పంటలకు 20,000 ఇస్తా అని చెప్పేసి ఆ రోజు మరి సభలలో చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇవ్వలే వరకు కూడా ఏ రైతు కూడా మరి ఒకసారి పంట కానీ 2 సార్లు పంట కానీ 10,000 20,000 ఇవ్వాలి ఇప్పటివరకు కూడా ఎవరు కూడా పడ్డ దాఖలు లేవు. ఇప్పుడు చదువుకునే ఆడపిల్లలకు కూడా ఎలక్ట్రిసిటీ ఫ్రీ స్కూటీలు అందిస్తారని కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినట్టు అలాంటి ఎవరికన్నా స్టూడెంట్స్కి విద్యార్థులకు ఇవ్వడం జరిగిందా?
మన తెలంగాణలో ఏ డిస్టిక్లో చూసుకున్నా, ఏ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నా, ఏ మండలంలో చూసుకున్నా, ఏ గ్రామంలో చూసుకున్నా ఒక్కరికి కూడా ఇవాళ విద్యార్థిని మహిళలకు ఎక్కడ కూడా ఛార్జింగ్ స్కూట్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి అది అది గాలికి పోయిన హామీలా కనబడుతుంది. ఆ రోజు మరి విద్యార్థులను కూడా మహిళలు కూడా మరి వాళ్ళు ఏదో నిజంగా మాకు పోవడానికి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు మేము పోవడానికి ఇబ్బంది అయితే 20 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. టైంకు బస్సు కూడా మాకు టైంకి వస్తలేవు కాబట్టి మరి రేవంత్ గారు ఇవాళ మాకు ఛార్జింగ్ స్కూటర్ ఇస్తున్నాడు. మరి మంచి ఇది సందర్భం అనుకొని మన ఆ రోజు విద్యార్థులను కూడా మేజర్గా ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళు మోసపోవడం జరిగింది. మరి వాళ్ళ నిజంగా ఇవాళ ఇవ్వడి వారు కూడా ఛార్జింగ్ స్కూటీలు ఒక మహిళ కూడా ఒక గ్రామంలో కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కింద 116 ఇచ్చేది. రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,116తో పాటు తులం బంగారం కూడా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి ఎవరికైనా వచ్చినా మీ ఊర్లో? కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు 1,16 మాత్రం కంపల్సరీ కళ్యాణ లక్ష్మి కింద వాళ్ళ ఇంటికి పోయి అధికారులు ఇంటికి పోయి ఇవ్వడం జరిగింది. చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నిజంగా చెప్పాలంటే అప్పుడు కళ్యాణ లక్ష్మి అక్కడ ఉన్న గరీబులు బడుగు బైన వర్గాలు చాలా సంతోషపడ్డారు. మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మరి రేవంత్ రెడ్డి గారు 1,16తో పాటు తులం బంగారం కూడా నేను జత చేసి కళ్యాణ లక్ష్మికి తోడై నేను బంగారం ఇస్తానని చెప్పేసి అన్నాడు. మరి ఇవల్ల 1,16 లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, దానితో తులం బంగారం లేదు. మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మరి ఇవన్నీ గాలి హామీలే అనిపిస్తుంది. మరి అలా ఆయన వచ్చిన తర్వాత ఒకటి బస్సు హామీ తప్ప ఏ హామీ కూడా ఇవాళ ఎక్కడ కూడా అది ఎవరికి చెందలేదు. ఈ వికలాంగులకు కూడా కేసీఆర్ గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ మాత్రమే వస్తుంది. దానికి తోడు ఇంకో 1000-2000 కల్పిస్తానడా? అటువంటి ఏమైనా వికలాంగులకు వచ్చినాయా మీ గ్రామంలో? ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ తర్వాత ఏ ఆఫీస్కి పోయినా, ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఎక్కడ చూసుకున్నా, మున్సిపల్ పోయినా ఎక్కడ కూడా వికలాంగులకు 10 రూపాయలు పెంచి ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా దాఖలాలు లేవు. ఈ వికలాంగులకు కూడా చాలా మోసం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ నమ్మిరు, ప్రజలు నమ్మి ఇవాళ ఓటేసిరు. ఇవాళ బాధపడుతురు. ఆ కేసీఆర్ ప్రభుత్వం బాగుండే, కేసీఆర్ ఇవాళ మాకు ప్రతిది కూడా మాకు 5 తారీఖులో మాకు ఇంటికి పైసలు వస్తుండే. ఇవాళ పరిస్థితి ఇలా ప్రతి హామీ కూడా గాలికి పోయినాయి. ఇలా వికలాంగులు కూడా ఇవాళ పాపం చాలా నిరుత్సాహంలో నిరాశపడుతున్నారు. ఎందుకు కేసీఆర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ సారే మంచోడు ఉండే అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో పడ్డారు ఇవాళ వికలాంగులు. అయితే టోటల్గా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ఎత్తేసినట్టు అనిపిస్తుంది. మీకు ఆ దృష్టికి వచ్చిందా? మీకు మీకు ఎత్తేసినట్టు అనిపిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? వాస్తవంగా చూస్తే మరి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు 6 నెలల నుంచి ఇంచుమించుగా మా తెలంగాణలో 1000 పెళ్లిళ్ళు అయినాయి, లక్షల పెళ్లిళ్ళు అయినాయి. దాంట్లో 1000 పెళ్లిళ్ళు బడుగు బయలున వర్గాలు గరీబులు కూడా చాలామంది వేలలో పెళ్లి అయినాయి. మరి ఒక్కరు కూడా కళ్యాణ లక్ష్మి దాని తోడు సులభంగా రాలేదు కాబట్టి ఇవి ఎత్తేసినట్టు అనిపిస్తున్నది. ఒక మాట రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఏదో బంగారు కుండ ఉందని వచ్చిన కాలికుండ ఉంది అన్నాడు. కాలికుండనా బంగారు కుండనా కాదు, నువ్వు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినవో నువ్వు కంపల్సరీ హామీలన్నీ నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఏదైతే హామీలు ఎవరెవరికైతే హామీలు ఇచ్చినా వాళ్ళందరూ రేపు ఐక్యమై మీద ప్రభుత్వం మీద పోరాడే రోజు వస్తుంది. అలాంటి రోజులు రానియకుండా, పోరాటం కాకుండా కంపల్సరిగా మీరు ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కంపల్సరీ నెరవేర్చాలని కోరుకుంటున్నా. ఇది మన తెలంగాణ చిహ్నంలో కాకతీయ కళాతోరణము, చార్మినార్ వీటిని పక్కకు పెట్టడం వల్ల, అంటే కాకతీయ తోరణం ఎత్తేయడం వల్ల అది కాకతీయుల రాజులు గొలుసు కట్టు చెరువులు ఎన్నో కొన్ని వందల చెరువులు కట్టిన రాజులు అది. అలాంటి కళాతోరణం తీసేయడం పట్ల మీ ఉద్దేశం ఏంటి? దాని అయితే నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే కాకతీయులు అనేది ఏంటంటే వాళ్ళు చరిత్ర చాలా పెద్దది. ఆ రోజు మన తెలంగాణ వచ్చిన తర్వాత 2014 మన రాజముద్ర ఏర్పాటు చేసేటప్పుడు కేసీఆర్ గారు దూర ఆలోచనతోటి, దూరదృష్టితోటి మన రాజముద్రలో చార్మినార్ ఉండాలి, దానికి ఒక చరిత్ర ఉంది. ఇదేమంటే మన వరంగల్ చిమ్రం ఉండాలి, దీని కూడా చాలా చరిత్ర అని చెప్పేసి ఆయన ఏవైతే తెలంగాణ సంబంధించిన చరిత్రలను ఆ చరిత్రను రాజముద్ర చేర్చడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజముద్రలు ఉన్నాయని తీసివేసి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా ఏవో రాజముద్ర చేర్చి వాళ్ళు ఏదో పేరు పొందాలి ఏదో అంటారు. కానీ నిజంగా ఒకళ్ళ గిట్ట ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే రాజముద్ర ఏర్పాటు చేసిన కొన్ని తీసేసి మీ రాజముద్రగా ఏర్పాటు చేసి మీరు దానికి మీరు అమలులోకి తెస్తే మాత్రం ఇవాళ తెలంగాణలో ఒక పెద్ద ఉద్యమమే జరుగుతుంది.
అయితే ఆ కలార్ తోరణంతో పాటు చార్మినార్తో పాటు అమరవీల సాక్షిగా తెలంగాణ వచ్చింది కాబట్టి అమరవీల స్తూపాన్ని కూడా ఏదో ఒక పక్కకు యాడ్ చేస్తే బాగుంటుంది, కానీ ఇది టోటల్గా తీసేస్తే బాగుండదు. ఈ అమరవీల స్తూపాన్ని కూడా ఏదో ఒక పక్కకు యాడ్ చేసి టోటల్గా ఈ మూడు కలిపి రాజముద్ర ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది కొందరు రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. అది కరెక్టే అంటారు? వాళ్ళు చెప్పేది కరెక్టే. ఎందుకంటే రాజముద్రలో అమరవీరుల స్తూపం కూడా ఉండాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ కోసం తొలి విడత కానీ మలి విడత కానీ ఇవాళ కొన్ని వందల మంది చచ్చిపోయారు ఈ తెలంగాణ కోసం. కాబట్టి కంపల్సరీ వాళ్ళ స్తూపం ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు ఏదో దూరదృష్టి ఏదో రాజముద్ర దాన్ని స్థాపించిండో దాంట్లోనే ఒక భాగంగా ఈ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేస్తే మాకు కూడా సంతోషమే. కానీ వాళ్ళకి ఈ దాంట్లోకి ఆ తోరణం కానీ చార్మినార్ తీసేస్తే మాత్రం పెద్ద పెద్ద ఉద్యోగాలు జరుగుతాయి. అయితే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే కుట్ర జరుగుతుందని కొంతమంది విశ్లేషకులు మాత్రం మీడియా జర్నలిస్టులకు కూడా అలా చెప్తున్నారు. ఇది నిజమే అంటారా? ఇది కేసీఆర్ ఆ ఆనవాళ్ళు లేకుండా చేసేది కుట్ర జరుగుతుందా తెలంగాణలో? ఇవాళ కాంగ్రెస్ చరిత్ర చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ నుంచి ప్రధానమంత్రి నుంచి ఇప్పుడు చరిత్ర చూసుకుంటే వాళ్ళది కుట్ర రాజకీయాలే. ఇవాళ ఆ రోజు అంబేద్కర్ను ఒడగొట్టింది కూడా ఆ రోజు కాంగ్రెస్ నాయకులే. మరి అలాంటి కుట్రలు ఎన్నో పెద్ద పెద్ద కుట్రలు కూడా జరిగినాయి. ఆ కుట్రలో భాగం ఇవాళ కేసీఆర్ చేసిన పనులు కానీ రాజముద్ర కానీ ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం కానీ ఏదో బదలాం చేసి ఆయన మీద ఏదో చెడుగా ప్రచారం చేసి ఆయన దూరం పెట్టాలని చూస్తారు. ఆయన చేసిన పనులు కూడా ప్రజల దృష్టి మరించకుండా ఏదో కాంగ్రెసే గొప్ప అనేది చెప్పని లెవెల్ పోతున్నారు తప్ప కేసీఆర్ చేసిన ఏ పనులైనా ఏ రాజముద్ర అయినా కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ఏదైనా ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఆయన చేసినవన్నీ 25 ఏళ్ళు 30 ఏళ్ళ దూరదృష్టితో చేసిన పనులు ఇవి. ఎప్పుడు కూడా ఇవాళ మనం కట్టంగానే దాని ఎఫెక్ట్ ఎంబడే కనవాడు. మనకి రేపు 10 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. మనం ఒకప్పుడు బాయిల నీళ్ళు తాగినాం, బోర్ నీళ్ళు తాగినాం. ఇవాళ మనం మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాం. ఇలా బావులు లేవు, బోర్లు లేవు. రేపు ఫ్యూచర్లో కూడా ఏదైతే కాళేశ్వరం నీరు ఇవాళ ప్రతి ఊరికి వస్తుంది, ప్రతి ఇంటికి వస్తుంది, ప్రతి నల్లది పట్టుకుంటున్నాం. ఇలా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే దాని వాల్యుయేషన్ 10 ఏళ్ళ తర్వాత కేసీఆర్ అంటే ఏంది దేవుడు అనే లెక్కలు కాంగ్రెస్లో చెప్పే పరిస్థితి వస్తుంది. ఓవరాల్గా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు ఏమనిపిస్తుంది? ఆయన ప్రభుత్వం ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి సార్ మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత అనిపిస్తుంది. ఇక కేసీఆర్ వచ్చి ఆ సీట్లో కూర్చుండంటే ఒక పులిలా కనిపించేది. తెలంగాణనే ఇవాళ కేసీఆర్ అంటే సీఎం అంటే కేసీఆర్ ఆ శాసనసభకి అందం ఉండేది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మన తెలంగాణ సీఎమే. మరి ఆయన కూడా సీఎం కాబట్టి అందరు ప్రజల మంచి నేను ఓటు వేయకున్నా నాకు సీఎం అయినా నేను ఆయనకు ఓటు వేయకున్నా ఆయన తెలంగాణ వాసినే కాబట్టి ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన సీఎంగా కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. కానీ నేను చెప్తున్నా ఇవాళ గుసగుసలు రేపు బయటకు వస్తుంది. వాళ్ళ దాంట్లోనే వచ్చిన తర్వాత ఆయన ఏందనేది వాళ్ళ కాంగ్రెస్లో చెప్తారు. ఇది టోటల్గా 6 గ్యారంటీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రజలను రైతులను సబ్బండ వర్గాలను మోసం ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీకు అది చేతకపోతే ఎంబడే మీరు దిగిపోండి అని సీనియర్ నాయకులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ్ చెప్తున్నారు. ఇది తాజా సమాచారం.